కోతుల గుంపులు గ్రామంలోకి వస్తూ ఇళ్లలోకి చొరబడుతూ పంటలు ఆహార పదార్థాలను ధ్వంసం చేస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. ఓట్ల సమయంలో తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీలిచ్చిన నాయకులు ఇప్పుడు గెలిచాక పట్టించుకోవటం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతకాని గ్రామంలో ఎటు చూసినా కోతుల గుంపులే కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గుంపులుగా ఇళ్లలోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్లటం, ఆహార పదార్థాలను చిందరవందర చేయటం, పంటలను ధ్వంసం చేయటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక కోతుల బెడదపై ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం చూపలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. సమస్యను తీవ్రంగా పరిగణించి వెంటనే కోతులను నియంత్రించే చర్యలు చేపట్టాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చింతకాని గ్రామంలో కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపుతారా, లేక గ్రామస్తుల కష్టాలు ఇలాగే కొనసాగుతాయా అనేది వేచి చూడాల్సి ఉంది. వీటిని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు గెలిచిన సర్పంచ్ గారు మరి ఎందుకు పట్టించుకోవడం లేదు? పైసలు ఉన్నాయి కదా, గుడెం చెరువు పైసలు మీ దగ్గర ఉన్నాయి కదా, మేము గ్రామ పంచాయతీ నుంచి పెట్టమంటలేము, మీ దగ్గర ఉన్న పైసలనే మీరే పట్టిస్తా అని చెప్పేసి అన్నారు కదా. మరి ఈ రోజు అందరినీ కరుస్తా ఉన్నాయి, చిన్న పిల్లల కానుండి కరుస్తా ఉన్నాయి, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే వాళ్ళు వెంబడే ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే, నేను గేట్ వాళ్ళు పెట్టించినా, నేను లైట్లు పెట్టించినా, నేను ఎందుకు పట్టించుకుంటలేను, నేను సేవ చేస్తానా అని చెప్పేసారు. నిన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ లో ఏదైనా సమస్య ఉంటే విత్ ఇన్ 1 minute లో మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. 10వ వార్డులో స్ట్రీట్ లైట్లు బంద్ అని అదే నైట్. మరి ఎందుకు పరిష్కరించారు ఇప్పటి వరకు? ఈ టైంలో, వర్షాకాలం టైంలో డ్రైనేజీలు చెత్త లేకుండా చేసుకుంటారా లేదా? మన ఏంటిది బ్లీచింగ్ పౌడర్ అనేది ఖచ్చితంగా చల్లుతారా లేదా? ప్రజలు బాగోగులు చూడాలంటే, దోమలు కుట్టి విష జ్వరాలకు గురైతా ఉంటే వాళ్ళని బాగోగులు చూడాలంటే ముందస్తు చర్యలు ఉంటాయా? మీరు కోతులను ఈ రోజు పట్టిస్తా అని చెప్పేసి